వెల్కమ్ బ్యాక్. దశాబ్దాలుగా తెర వెనక ఉండి ఎందరో అగ్రనేతలను గెలిపించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎస్పీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారు. గతంలో ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన నితిన్ నబీన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బంకిపూర్ స్థానంలో బీజేపీ దశాబ్దాలుగా వరుసగా విజయాలు సాధిస్తుంది. దశాబ్దాలుగా బీజేపీకి కంచుకొట్టగా ఉంది. కమలం కంచుకోటను బద్దలు కొట్టడం ద్వారా బీహార్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రశాంత్ కిషోర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఒక వ్యూహకర్తగా గొప్ప పేరున్న ఆయన పార్టీని నిర్మించడంలో ప్రజల మద్దతును ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బంకిపూర్ ఉప ఎన్నికను తన రాజకీయ మనుగడకు అగ్ని పరీక్షగా భావిస్తున్నారు. పీకే ఉప ఎన్నికను ప్రభుత్వంపైన రిఫరెండంగా భావిస్తున్నారు. అయితే ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలుపోవటములను రాష్ట్ర ప్రభుత్వంపైన ప్రజా తీర్పుగా ఎలా అన్వయించుకోగలరని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తన పార్టీకి ఉన్న అతి తక్కువ ఓటు బ్యాంక్ తోటి పెద్ద పార్టీలను ఎదుర్కోవడం పీకేకు అంత సులభం కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఆర్జేటీ వంటి ప్రధాన పార్టీల వైఖరిపై ఉన్న అనిశ్చితి ఆయనను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.